హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. చూడండి, మనమైతే ఇలాంటివి డిస్పోజబుల్ గ్లాసులో టీ తాగుతూ ఉంటాం కదా. టీ మాత్రమే కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చు అని మీకు తెలుసా? చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో. ఇప్పుడైతే పైన ఇలా అంచు మాదిరి ఉంటుంది కదా రౌండ్గా, దాన్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసేయండి. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇదైతే ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని మనము ఇలా రౌండ్గానైనా వేసుకొని ఇక్కడ పిన్నులు కొట్టుకొని దీంట్లో చాక్లెట్లు అలా గిఫ్ట్గా ఇవ్వచ్చు పెట్టి. లేదు అని అంటే చూడండి, ఇలా అయితే వాడచ్చు అనమాట. మనకి ఇంట్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మసాలా దినుసులు పోసి పెట్టుకోవడానికి ఏదైనా పెద్ద బాక్స్ ఉంటే ఇవన్నీ గ్లాసులు పెట్టేసి దాంట్లో జీలకర్ర ఆవాలు కూడా పోసి పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే పసుపు కుంకుమ పోసుకోవడానికి అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుంటుందో. పూజలకి వాడుకోవడానికి, అలాగే బయట ముగ్గు వేసేటప్పుడు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తూ ఉంటాం కదా, అలా వేయడానికి చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అయితే తయారు చేసేసుకొని ఇప్పుడైతే మనం దీన్ని ఇప్పుడు ఇలా చూడండి, దీన్ని మనకి ఇంకా సపరేట్గా వేరే దాంట్లో పెట్టుకోవాలి ప్లేట్లో అనేది అవసరం లేకుండా ఇలా తయారు చేసుకున్నామంటే పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ రౌండ్గా కట్ చేసిన దాన్ని ఇలా పిన్ చేసుకున్నామంటే ఇది మనకి తాడు మాదిరి అయిపోతుంది అనమాట. బకెట్ మాదిరి ఉంది చూడండి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకున్నామంటే మనం ముగ్గు వేసేటప్పుడు కుంకుమ పసుపు ఒక్కొక్క దాంట్లో తీసుకొని వెళ్ళి ముగ్గులో వేయడానికి బాగుంటుంది. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. మనం బొట్టు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలాంటి చిన్న చిన్న బాక్సుల్ని పడేస్తూ ఉంటాం కదా, ఎందుకు పనికిరాదని ఇలా అయితే చెయ్యండి. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఏంటి, ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారో చెప్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే మన ఇంట్లో మ్యాచ్ బాక్సులు ఉంటాయి కదా, అగ్గిపెట్టెలు. మనం స్టవ్ దగ్గర పెట్టేసామనుకోండి, అవి మనకి ఒక్కోసారి మనం స్టవ్ని కడిగేటప్పుడు కానీ వంట చేసేటప్పుడు కానీ తడిలో పడి నానిపోయి ఇంకా మెత్తబడి పాడైపోతూ ఉంటాయి. మనం అలాగే పూజ గదిలో కూడా వాడుతూ ఉంటాం కదా, మరి అవి కూడా మెత్తబడకుండా నీట్గా ఉండాలి. అలాగే ఎప్పుడు మనం ఓపెన్ చేసిన చలికాలమైన వర్షాకాలమైనా కూడా నీట్గా ఉండాలి. అవి మనకి మెత్తబడకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే కట్ చేసుకోండి. ఇది మందు ఉంటుంది కదా, అలా ఆ మందుని ఇలా కట్ చేసేసి తర్వాత డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, ప్లాస్టర్ని అయితే ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోండి. ఈ డబ్బాకి ఇలా ఈ చిన్న బాక్స్ ఉంది కదా, దీనికి ఇలా లోపల సైడ్న అంటించేసేయండి. ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ని అంటించేసామంటే చూడండి ఇప్పుడైతే అద్భుతాన్ని అయితే చేస్తుంది. ఇలా అంటించేసి ఇప్పుడైతే ఈ మనం కట్ చేసిన ఈ మ్యాచ్ బాక్స్ ఇది ఉంది కదా మందుది, దాన్ని అయితే ఇలా అతికిచ్చేసేయండి. ఇంకా మనకి వాటర్లో పడినా తడిచిపోదు, నీట్గా ఉంటుంది. వర్షాకాలమైనా చలికాలమైనా ఏ సీజన్లోనైనా సరే. ఇప్పుడు ఇంకా అగ్గిపుల్లల్ని దాంట్లో వేసుకున్నామంటే మనకి ఎక్కడ పెట్టినా తడిచిపోతుందనే టెన్షన్ ఉండదు. అలాగే వర్షాకాలం కదా, మెత్తబడతాయనే టెన్షన్ ఉండదు. అలాగే మనం ఎప్పుడు వాడుకున్నా కూడా చాలా నీట్గా వెంటనే వెలుగుతాయన్నమాట. చాలాసార్లు ఇలా గీసి గీసి కూడా మనం అలసిపోతూ ఉంటాము వెలుగక. అలా కాకుండా ఇలా అయితే చేసి చూడండి. ఇలా మనము పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటాయి. ఎన్ని అగ్గిపుల్లలు వేసుకున్నా కూడా సరిపోతుంది. అలాగే మనకు ఎక్కడ పెట్టుకున్నా కూడా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడు ఇంకొక కప్పుతోటి ఇలా అయితే చేసి చూపిస్తాను, చూసేసేయండి. మనమే డిస్పోజబుల్ గ్లాస్తో ఇలాంక ఒకటైతే చేసాం కదా, మనం చిన్న బకెట, అది కాకుండా ఇంకా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎన్ని రకాలు చేసుకోవచ్చో కావాలంటే ఒకసారి ఫుల్ వీడియో చేసి పెడతాను. ఈ కప్పులతో మనం ఎలా వాడుకోవచ్చు, ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూడండి. ఇలా అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని ఇప్పుడు చూడండి, ఇది ఒక ఫ్లవర్ డిజైన్ అయితే చేస్తున్నాను నేను. ఇలా అయితే మనము ఈ కత్తెరతోటి పైన కట్ చేసాం కదా రౌండ్ది, దాని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టూరా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నామంటే ఇది ఒక ఫ్లవర్ మాదిరి వస్తుంది చూడండి మీరే. ఇప్పుడు దీన్ని ఇలా అనేసేయాలన్నమాట. మనం ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా కొద్దిగా కొత్తగా వెరైటీగా అనిపించాలన్నా కానీ చాలా బాగుంటుందన్నమాట ఇలా చేసుకున్నామంటే. చూడండి ఎంత అందంగా ఉందో. దీన్ని కావాలంటే ఇట్లా రౌండ్గా కూడా కట్ చేసేసుకోవచ్చు, ఆకుల మాదిరి.
ఇలా కట్ చేసుకున్నామంటే మనం ఎప్పుడైనా క్యాండిల్ వెలిగించుకోవాలన్నా కూడా దీంట్లో వెలిగించామంటే చూడడానికి కరెంట్ పోయినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఒక ఫ్లవర్ మాదిరి ఉంటుందన్నమాట. తర్వాత అంచులు కావాలంటే ఇలా మర్చేసేయండి. ఇలా మర్చినా కూడా ఇది ఒక డిజైన్ ఉంటుందన్నమాట. ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా ఇష్టంగా ఆడుకుంటారు. అలాగే చూడడానికి కూడా చూడండి ఎంత బాగుందో, ఫ్లవర్ మాదిరే ఉంది. అసలు దీన్ని కాఫీ కప్పులని ఎవ్వరు అనుకోరనమాట. ఎంత బాగుంది చూడండి, మధ్యలో మందంగా ఉంటుంది, అలాగే చుట్టూరా ఇలా అయితే ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మనం దీంట్లో ఏదైనా మనం టీ పైన ఫ్లవర్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఇదే ఒక ఫ్లవర్ మాదిరి ఉంది కదా. నచ్చిందా? మరి చూడడానికి చాలా చక్కగా ఉంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, ఎంత అందంగా ఉంటుందో. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఇలాంటిది బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇలాంటి మనము ఎందుకు పనికిరావని ఈ బ్యాగ్స్ని అయితే పడేస్తూ ఉంటాము, క్యారీ బ్యాగ్స్ని. కానీ ఇలా అయితే చేయండి, ఇవి మందంగా ఉంటాయి కాబట్టి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఏం లేదండి, ఇలా సగానికి మర్చండి. ఇలా మర్చి ఇలా అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇంకా సగానికంటే తక్కువగా కావాలన్నా తక్కువగా కట్ చేసుకోండి, ఇంకా ఎక్కువగా కావాలన్నా పెద్దగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో కావాలంటే డబల్గా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. మీకు మందంగా ఉండాలి అనుకుంటే, లేదు ఇదే మందంగా ఉంది అనుకుంటే ఇలా సింగిల్గా కూడా వాడుకోవచ్చు. ఇదైతే చాలా మందంగా ఉంది, అందుకోసమనే నేను సింగిల్ లేయర్నే వాడుతున్నాను. ఇప్పుడైతే ఇలా మనం సింగిల్ లేయర్లు వాడుతున్నాం కాబట్టి ఆ పైన ఉండేదాంది ఇలా థ్రెడ్స్ ఉంటాయి కదా, అదైతే తీసుకొని ఇలా అయితే స్టాప్లర్తో అయితే పిన్ చేయండి. లేదంటే మధ్యలో దేంతైనా హోల్ చేసుకొని ముడి కూడా వేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా సరే ఇలా స్టాప్లర్తో పిన్ చేసినా కూడా గట్టిగా ఉంటుంది. ఇది మన డ్రెస్సింగ్ టేబుల్ పైన మనం పౌడర్ డబ్బాలు, అలాగే ఆయిల్ డబ్బాలు అలానే పెట్టేస్తూ ఉంటాం కదా. ఆయిల్ డబ్బాలు పెట్టేసినప్పుడు ఆయిల్ అంతా డ్రెస్సింగ్ టేబుల్ పైన అంటుతూ ఉంటుంది. అలా కాకుండా దీంట్లో కనుక పెట్టేసుకున్నామంటే ఆయిల్ అనేది అంటకుండా ఉంటుంది. ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే మనం కిచెన్లో కూడా ఆయిల్ డబ్బాలు కానీ ఇలా జ్యూస్వి కానీ, లేదు అని అంటే సాస్వి ఇలా ఏదైనా ఉంటూ ఉంటాయి కదా, అలాంటివన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. అన్నీ ఒకే చోట ఉంటాయి, నీట్గా ఉంటాయి, ఆర్గనైజర్గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఈ టిప్ని అయితే ట్రై చేసి ఇలా పెట్టేసుకున్నారంటే చూడండి ఎంత బాగుందో. చూడడానికి కూడా చాలా చక్కగా చాలా అందంగా ఉంది కదా. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది, వేస్ట్గా పడేయకుండా. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కిచెన్లో మనం గిన్నెలు మనకి వంట చేసేటప్పుడు కానీ ఏదైనా గిన్నెలు కడిగేటప్పుడు కానీ ఒక్కోసారి పొరపాటున ఆయిల్ అనేది ఉలికిపోతూ ఉంటుంది కదా. ఆయిల్ ఉలికినప్పుడు క్లాత్తో తూర్చామనుకోండి, మళ్ళీ క్లాత్ అంతా నీట్గా ఉతకాల్సి వస్తుంది, మళ్ళీ సోపు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి ఆయిల్ పడినప్పుడు కానీ, లేదంటే ఎగ్ ఎప్పుడైనా మనము పొరపాటున జారి పడిపోతూ ఉంటుంది కదా, ఇంకా క్లాత్తో తూర్చామంటే ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఏదైనా సరే పిండి, గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ ఏదైనా వేసి తూర్చేసేయండి. చూడండి అస్సలు ఇక్కడ ఆయిల్ పడినట్టు కూడా తెలియదు. ఎగ్కైనా సరే ఈ టిప్నే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే చీనీ పండ్లు కానీ కమలా పండ్లు కానీ తెచ్చుకుంటాం కదా. చాలామందికి చీనీ పండు తినాలంటే సాయంత్రం పూట భయం వేస్తూ ఉంటుంది. భయం ఎందుకు పండు తినడానికి అనుకుంటున్నారా? చాలామందికి ఇది నైట్ టైంలో తిన్నా, ఈవినింగ్ టైంలో తిన్నా, తలస్నానం చేసినప్పుడు తిన్నా కూడా జలుబు చేస్తూ ఉంటుంది. మరి జలుబు చేయకుండా ఉండాలి, మనకి ఎప్పుడు తిన్నా ఏ టైంలో తిన్నా కూడా మనకి దీనివల్ల ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి మనమైతే సగానికైతే కట్ చేయండి. తర్వాత ఇలా 4 పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసామంటే మనకి ఒక్కోసారి ఇవి వాడిపోయినప్పుడు ఒలవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా కనుక కట్ చేసుకున్నామంటే తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఎలా తీసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా కట్ చేసేసుకొని దీనిపైన కొద్దిగా సాల్ట్ను అలాగే కొద్దిగా కారంను అయితే చల్లండి. ఇలా కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా కారంను చల్లామంటే మనకి ఇది ఏమవుతుందంటే ఎప్పుడు తిన్నా ఏ టైంలో తిన్నా కూడా మనకు జలుబు చేయదన్నమాట. ఇలా మనము కారం పొడి చల్లుకొని ఉప్పు చల్లుకొని తినడం వల్ల మనకి తలస్నానం చేసినప్పుడు తిన్నా ఏ టైంలో తిన్నా కూడా జలుబు అనేది చెయ్యదు. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా తిన్నామంటే చూడండి మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఉప్పు కారం వేసుకొని తినడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి తిన్నప్పుడు జలుబు చేయడము అలాంటిది జరగదన్నమాట. చూడండి ఇలా తీసుకోవడానికి కూడా తీసే చూపిస్తాను కదా. ఇలా పెట్టి తీసామంటే మనకి తొక్కతో పొయ్యి మనకి నీట్గా వస్తుందన్నమాట. మళ్ళీ సపరేట్గా ఒలవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఈ విధంగా కనుక చేసామంటే చూడండి ఎంత బాగుందో కదా. నచ్చింది ఆ టిప్పు? మరి నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలామందికి చాలా బాగా ఉపయోగపడే టిప్పు. మనము మధ్యాహ్నము బిర్యానీ కానీ
లేదంటే పలావ్ కానీ ఇలా చేసుకుంటాం కదా. చేసుకున్నప్పుడు అది నైట్కి మిగిలి ఉంటుంది. మరి మిగిలినప్పుడు మనము దీన్ని డైరెక్ట్గా వేడి చేయాలంటే వేడి చేయలేము, మాడిపోతుంది. మరి దీన్ని చల్లగా తినాలంటే అస్సలు తినలేము. బిర్యానీనైనా ఏదైనా సరే, బిర్యానీని చల్లగా తినాలంటే అసలు తినబుద్ధి కాదు. మరి దీన్ని వేడి ఇలా చేసామంటే చూడండి, మళ్ళీ ఇప్పుడే వండామా అన్నట్లుగా అంత వేడిగా, అంత సాఫ్ట్గా, అంత స్మూత్గా అయిపోతుంది అనమాట. ఒక డేక్షలో వాటర్ అయితే తీసుకోండి, స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి. వాటర్ని వేడి చేసేసి తర్వాత ఆ వేడి అయ్యేటప్పుడే ఈ అన్నం ఉంటుంది కదా, అన్నంని ఇలా జాలి గిన్నెలో వేసేసి ఆ ఆవిరి పైన పెట్టేసేయండి. ఆ డేక్ష పైన అంటే మనకి కింద నుంచి ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరికే ఇలా వేడిగా అయిపోతుందన్నమాట. మనం బిర్యానీని డైరెక్ట్గా, పలావును డైరెక్ట్గా వేడి చేయలేం కాబట్టి ఇలా వేడి చేసామంటే చూడండి పొగలు పొగలుగా ఎలా పోతుందో, ఇప్పుడే మనం వండామా అన్నట్లుగా అయిపోతుందన్నమాట. ఇప్పుడే మనము బిర్యానీ చేసామా, ఇప్పుడే పలావు చేసామా అన్నంత వేడిగా అయిపోతుంది. మనము చలికాలం కానీ వర్షాకాలం కానీ చల్లది తినలేనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి చూడండి ఎంత వేడిగా అయిపోతుందో. చాలా బాగుంది కదా టిప్పు. మరి నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి కటింగ్ ప్లేయర్లు వాడుతూ ఉంటాం కదా, ఇవి మనము రోజు వాడంగా ఇలా రస్ట్ పట్టేస్తూ ఉంటాయి. లేదంటే మనం పక్కన పెట్టేసినా కూడా ఎక్కువగా రస్ట్ పడుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఇవి రస్ట్ పట్టకుండా ఉండాలి, నీట్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి మనకి స్క్రూ డ్రైవర్ అయినా సరే, ఇలా కటింగ్ ప్లేయర్లు అయినా సరే కొద్దిగా వ్యాజ్లిన్ అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల ఇవి స్మూత్గా అయిపోతాయి. అలాగే మనకి ఏమవుతుందంటే ఇవి మనకి రస్ట్ పట్టడము అలాంటిది జరగదన్నమాట, స్మూత్గా ఉంటాయి. అలాగే మనకి ఇలా వ్యాజ్లిన్ పట్టించడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటాయి. చూడండి ఇప్పుడైతే పట్టించేసి మనం దీన్ని అయితే కొద్దిసేపు నానబెట్టేసి తూర్చామంటే ఇంకా నీట్గా పోతాయి. నేనైతే ఇప్పుడు వీడియోలో చూపించడానికి అనేసి వెంటనే క్లీన్ చేస్తున్నాను. ఇలా వ్యాజ్లిన్ అప్లై చేసేసి ఇలా తూర్చామంటే ఆ రస్ట్ అంతా పోతుంది. అలాగే మనకి రస్ట్ పట్టకుండా ఉంటుంది, అలాగే స్మూత్గా కూడా ఉంటుందన్నమాట. చూడండి నేనైతే టిష్యూ పేపర్తో తుడుస్తున్నాను. మనకి కావాలన్నప్పుడు ఇలా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి తర్వాత తూడ్చామంటే ఇంకా నీట్గా అయితే పోతుందన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా టిప్పు. మరి నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ఇలాంటివి చిన్న అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా, చిన్న అరటిపళ్ళు అయినా పెద్ద అరటిపళ్ళు అయినా మనకి ఒక్కొక్కసారి తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి. అలాగే ఇలా అన్నామంటే అన్నీ ఊడి పడిపోతూ ఉంటాయి అన్నమాట. అలా పడిపోకుండా ఉండాలి, నీట్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, మనమైతే ఇలా ఉన్నాయి కదా అరటిపండు గెలకి ఒక టిష్యూని కానీ, లేదు అని అంటే ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ని కానీ ఇలా పెట్టేసేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసామంటే, ఇలా పెట్టేసేసి సిల్వర్ ఫాయిల్ పేపర్ అంటే ఇలా పెట్టంగానే అతుక్కుంటుంది, ఇంకా దానికి రబ్బర్ బ్యాండ్ అవసరం లేదు. మామూలు నార్మల్ పేపర్ కానీ టిష్యూ పేపర్ అయితే కనుక ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి. ఇంకా ఊడిపోకుండా ఉంటుంది. అలాగే మనకి తుప్పు పట్టడము అలాంటిది సారీ అండి, ఇది మనకి మెత్తబడము అలాగే చిన్న చిన్న ఈగలు వాలడము అలాంటిది జరగదన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇలాంటి గ్యాస్ కట్టర్స్ ఆగిపోయిన తర్వాత మీరేం చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా యూజ్ చేస్తాను. మరి ఇలా కూడా మీరు ఎప్పుడైనా యూజ్ చేస్తారా అనేది కమెంట్ చేయండి. మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. గ్యాస్ కట్టరు సాగిపోయి మనము పక్కన పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఇలా అయితే వాడుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ని ఇలా పెట్టేసేయండి. దీనికి గ్యాస్ కట్టర్కి ఇలా పెట్టేసేసి ఎక్కడైనా ఒక చోట మేకుకి తగిలిచ్చేసేయండి. కిచెన్లో కానీ, లేదంటే సింక్ దగ్గర కానీ, లేదంటే వాష్ బేసిన్ దగ్గర తగిలించామంటే మనం వంట చేసిన తర్వాత కానీ, అన్నం తిన్న తర్వాత కానీ చేతులు తుడుచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ప్రతిరోజు ఇల్లు తుడుస్తూ ఉంటాం కదా, ఇల్లు తుడిచేటప్పుడు ఎప్పుడైనా నాన్ వెజ్ చేసినా, లేదంటే ఏదైనా కొద్దిగా స్మెల్ వచ్చినా ఇంట్లో ఇలా అయితే చేయండి. మనం ఎలాగో ఫినాయిల్ వేస్తాం కదా, ఫినాయిల్తో పాటు కొద్దిగా పౌడర్ని అయితే వేయండి. ఇంకా పౌడర్ని వేసి ఇల్లు తుడచడం వల్ల, అదేనండి ఇల్లు మాప్ పెట్టడం వల్ల మనకి మంచి స్మెల్ అయితే ఉంటుందన్నమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. మనకి ఇల్లు అంతా పౌడర్ వాసనే ఉంటుంది. అలాగే మనకి నీట్గా కూడా కనిపిస్తుంది అనమాట. పౌడర్ అనేది క్లీనింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి బ్యాగ్స్ను ఎందుకు వాడతాము, ఇది మనము వెజిటబుల్స్ పెట్టుకోవడానికి.
అలాగే నేనైతే దోబీకి బట్టలు ఉతకడానికైతే ఇస్తానన్నమాట. ఎందుకు అంటే బ్రష్తో పని లేకుండా అలాగే మనము సోప్ను దీంట్లో డైరెక్ట్గా పెట్టేసుకొని వాడుకోవచ్చు అనమాట. చిన్న ముక్కలైనా సరే వేస్ట్ కాకుండా మనం దీంట్లో పెట్టి రుద్దేసామంటే రుద్దడానికి బాగుంటుంది. అలా కాకుండా ఇలా కూడా వాడచ్చు అనమాట. చూడండి దీంట్లో అయితే పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు కానీ శనగలు కానీ లేదంటే శనగపప్పు కానీ పప్పులు కానీ ఏదైనా సరే దీంట్లో పోసుకొని ఇలా పల్చగాని ఎండకు పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల మనకి ఏదైనా వచ్చి ఎత్తుకపోతాయనే టెన్షన్ ఉండదు. అలాగే మనకి దీనిపైన ఏదైనా వచ్చి వాళ్తాయనే భయం కూడా ఉండదు. అలాగే మనకు వెంటనే తీసుకోవడానికి కూడా ఇలా ప్యాకెట్ను పట్టుకొని లాక్కొని వచ్చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది. బాగా ఎండుతాయి కూడా, మనం కింద డైరెక్ట్గా పోసినట్లుగా కాకుండా ఇలా పెట్టడం వల్ల బాగా ఎండుతాయి. అలాగే దుమ్ము గిమ్ము లేకుండా ఉంటుంది. అలాగే మనకు వెల్లుల్లిపాయలను కూడా ఇలా పోసి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ బ్యాగ్ ఇలా పోసి పెట్టుకున్నామంటే గాలి తగులుతుంది, మనకి తొందరగా కుళ్ళిపోవడము మెత్తబడము జరగదనమాట. ఈ విధంగా కనుక చేసామంటే మరి మీరు ఎలా ఈ బ్యాగ్ను యూజ్ చేస్తారో కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా యూజ్ చేస్తుంటారు కాబట్టి మీకు ఏదైనా తెలిసింటే మీరు కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆనియన్స్ని కట్ చేస్తాం కదా, ఆనియన్స్తో ఇలా మనం కూరలోనే కాకుండా ఇలా చేసుకున్నామంటే మనకు ఒక్కొక్కసారి అనుకోకుండా చెవి నొప్పి వస్తూ ఉంటుంది, చెవి పోటు అంటూ ఉంటారు కదా, అది వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. మనకి నైట్ టైంలో అయితే అప్పటికప్పుడు మెడిసిన్స్ ఉండవు, డాక్టర్లు కూడా ఉండరు. కాబట్టి ఇలా అయితే చెయ్యండి. చూడండి ఆనియన్ అయితే కట్ చేసుకోండి. తర్వాత ఇలా స్టవ్ పైన పెన్నెం పెట్టేసి పెన్నెం పైన ఇవి వేసేసేయండి ఆనియన్స్ని. ఇవి లైట్గా మనకి వేగాలన్నమాట. అంటే వేగాలి అని అంటే వేడెక్కాలి అంతే, ఎక్కువ కాదు, లైట్గా వేడెక్కితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్టవ్ పైన పెట్టేసి లైట్గా వేడి చేయండి. అది వేడెక్కినప్పుడు విక్స్ కానీ జెండు బామ్ కానీ, చిన్నపిల్లలకైతే విక్స్ వాడండి, చిన్నపిల్లలకు వాడే విక్స్ను, పెద్దవాళ్ళకైతే జెండు బామ్ వాడండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఎక్కువగా అది మంట ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట, నొప్పి ఎక్కువగా ఉంటుంది, అలాగే మంట తీస్తుంది అనమాట. అందుకోసమని ఇలా చిన్నపిల్లలకు వాడే విక్స్ను ఇలా ఈ ఆనియన్కి అప్లై చేసేసి చెవు దగ్గర ఎక్కడైతే నొప్పి ఉందో చెవు దగ్గర, చెవు పక్కన, చెవు వెనకాల పెట్టేశామంటే ఇది మంచి స్మెల్ వస్తుంది. అలాగే నొప్పిని అనేది లాగేస్తుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది, ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే చట్నీ కానీ లేదంటే ఏదైనా బుడ్డల గట్టాలు చేసుకోవాలన్నా ఇంకా దేనికైనా మనం పల్లీలను అయితే వేయించుతూ ఉంటాం కదా, పల్లీలను వేయించేటప్పుడు ఇలా అయితే చేయండి. నేనైతే ఇది చూపించాను కదా, అది వెల్లుల్లిపాయదనమాట. పల్లీల డబ్బాలో వేసి పెట్టడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా కూడా ఆ పల్లీలు అనేది పురుగు పట్టకుండా ఉంటాయి. అలాగే పల్లీలను వేయించేటప్పుడు ఎప్పుడైనా సరే పెన్నెం వేడెక్కిన తర్వాత పల్లీలను వేసి సిమ్లో పెట్టి వేయించండి. సిమ్లో పెట్టి వేయించడం వల్ల పల్లీలు లోపలి వరకు వేగుతాయన్నమాట. అలాగే మనకి పల్లీలు లోపల వరకు వేగడం వల్ల మనకి ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటాయి. అలాగే మనకి ఇలా లోపల వరకు వేగడం వల్ల మనకి అవి వేయించినప్పుడు కానీ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. అలాగే పల్లీలకు చట్నీ కానీ లేదంటే ఏదైనా పుల్లకు కానీ తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఇప్పుడైతే మనకి అర్జెంటుగా పచ్చడి చేసుకోవాలన్నప్పుడు దీన్ని పొట్టు తీయాలంటే తీయలేము కదా, మరి అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. మనకి పని చాలా మటుకు తగ్గిపోతుందన్నమాట. ఇలా మనము చేత్తో అనలేనప్పుడు ఇలా ఒక క్లాత్లో కానీ ఒక నాప్కిన్లో కానీ వేసేసి ఇలా అన్నామంటే ఎంత వేడిగా ఉన్నా సరే ఇలా అన్నామంటే పొట్టు మొత్తం వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. మనకి అర్జెంటుగా కావాలి అన్నప్పుడు పచ్చడి చేసుకోవాలన్నా కూరల్లో వేసుకోవాలన్నా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఉదయం అయితే హడావిడిగా ఉంటూ ఉంటాం కదా, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఆఫీసులకు వెళ్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు, మరి అలాంటప్పుడు మనం ఇది చల్లారేంత వరకు వెయిట్ చేయాలంటే టైం ఉండదు కాబట్టి ఇలా చేయండి. అలాగే తర్వాత ఈ పొట్టు అంతా మనం చెరిగామనుకోండి సింక్లో జరిగితే సింక్లో పడతా ఉంటుంది, అలాగే మనం బయట చెరిగినా అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా మనము అనేసుకొని దీన్ని డస్ట్బిన్లో వేసామంటే సరిపోతుంది అనమాట. పల్లీలను తీసుకొని దీంట్లో ఏవైనా కింద పడి ఉంటే దానిని అయితే తీసేసుకోండి. ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్నవి ఉన్నాయంటే ఆ పొట్టులో పడి ఉంటాయన్నమాట. కావాలంటే దాంట్లో ఉండేటివి తీసేసుకొని ఇంకా మనం ఈ పొట్టునంతా డస్ట్బిన్లో వేసుకున్నామంటే మనకి పని కూడా తప్పుతుంది. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ఈ పల్లీలను అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం టమోటా ప్యూరీ చేయాలి అనుకోండి, మనం మిక్సీని వాడుతూ ఉంటాము. మిక్సీతో పని లేకుండా మిక్సీ జార్తో అసలే అవసరం లేకుండా ఇలా ఒక్కటి ప్లేట్ ఉంటే చాలండి, కొబ్బరి తురిమే ప్లేట్తో మనం ఈజీగా ఇలా తురిమేసుకోవచ్చు అనమాట.
చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఈ విధంగా టమాటాను పెట్టేసి ఇలా రుద్దేసేయండి. ఇలా రుద్దామంటే మనకి దానికి ఉండేదంతా జ్యూస్ అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట కిందికి. ఇలా మనం జ్యూస్ని అయితే టమాటా ప్యూరీని అయితే తీసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈజీగా టమాటా ప్యూరీని అయితే తయారు చేసుకోవచ్చు. మనం దీన్ని కూరల్లోకి వేసుకోవాలన్నా, అలాగే ఏదైనా పచ్చడి చేసుకోవాలన్నా, లేదు అని అంటే ఫేస్కి అప్లై చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల తొక్క అనేది పైనే ఉండిపోతుంది, ఓన్లీ ప్యూరీ మాత్రమే కిందికి వస్తుంది అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పట్టు చీరలకి మనం కట్టినప్పుడు పిన్నీస్ పెడతా ఉంటాం కదా. పిన్నీస్ పెట్టేటప్పుడు ఇవి చీరలు కొద్దిగా మందంగా ఉంటాయి కదా, మనకి అంత తొందరగా దిగవన్నమాట. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. పట్టు చీరకి మనము పిన్నీస్ పెట్టేటప్పుడు దిగనప్పుడు అలానే బలవంతంగా గుచ్చామనుకోండి హోల్స్ పడతాయన్నమాట. అలాగే దారాలు పోగులు కూడా లేస్తాయి. అలా కాకుండా మన ఇంట్లో ఏదైనా సోప్ ఉంటుంది కదా, మనం వాడినదైనా సరే కొత్తదైనా సరే ఆ సోప్కి ఇలా కొద్దిసేపు గుచ్చండి. ఇలా గుచ్చడం వల్ల మనకి ఆ పిన్నీస్ అనేది షార్ప్గా అవుతుందన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గుచ్చడం వల్ల షార్ప్గా అవుతుంది. మీరు పెట్టినప్పుడు శారీకి అది వెంటనే దిగుతుంది అనమాట. ఎందుకంటే మనం శారీకి ఒక్క పొర పెట్టాం కదా, మనము 4-5 మనకి ఇలా 4-5 పెడతాం కదండి ఫోల్డ్స్. 4-5 ఫోల్డ్ వేసినప్పుడు అది ఎక్కువ మందం అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఇలా కనుక మనము పిన్నిస్తో పెట్టేసామంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట, బాగా దిగుతుంది. అలాగే మనకి పోగు లేకుండా ఉంటుందన్నమాట. అలాగే చీర కూడా హోల్స్ పడడం అలాంటిది జరగదన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు. చూడండి మనమైతే వెల్లుల్లిపాయలని తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి. వెల్లుల్లిపాయలని తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి ధర ఎక్కువగా ఉంటాయి, ఒక్కొక్కసారి తక్కువగానే ఉంటాయి. మరి ధర ఎక్కువగా ఉన్నప్పుడు మనము వెల్లుల్లిపాయలని ఇలా కనుక చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడవవు. అలాగే చూడండి మనం వెల్లుల్లిపాయల్ని అలానే పెట్టేసామంటే ఒక్కోసారి ఇలా చచ్చిపోయినట్టుగా ఇలా అయిపోతూ ఉంటాయన్నమాట, ఎండిపోయినట్లుగా, అసలు దాంట్లో రసమే లేనట్టుగా, పూర్తిగా ఎండిపోయినట్లుగా అలా అయిపోతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి ఎన్ని వెల్లుల్లిపాయలైనా సరే ఈ విధంగా చేసామంటే మనకి సంవత్సరం ఉన్నా కూడా పాడవు అనమాట. చూడండి ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి, దాంట్లో కొద్దిగా వెనిగర్ అయితే వేయండి. వెనిగర్ వేసేసి ఇలాంటివి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇలాంటి బ్యాగ్స్ బట్టలు ఉతకడానికి కానీ వెజిటబుల్స్ పెట్టుకోవడానికి కానీ ఇలాంటి బ్యాగ్స్ను వాడుతూ ఉంటాం కదా. ఈ బ్యాగ్ తోటి కనుక మనకి ఇలా వెల్లుల్లిపాయన అన్నామంటే అది కొద్దిగా రఫ్గా ఉంటుంది కాబట్టి పైన ఉండే పొట్టు అంతా వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనం దీనికి ఇలా కొద్దిగా వెనిగర్ని అప్లై చేసామంటే చూడండి ఇంకా ఇలా బొడ్డు దగ్గర చుట్టూరా కొద్దిగా అలా వెనిగర్ స్మెల్ వచ్చేటట్టు అప్లై చేసామంటే ఇంకా ఆ వెల్లుల్లిపాయలకు ఇంకా ఎన్ని రోజులున్నా కూడా కుళ్ళిపోవడము లేదంటే ఎండిపోయినట్లు అయిపోవడము అలాంటిది జరగదన్నమాట. ఈ విధంగా పైన పొట్టుని ఇలా అన్నామంటే ఇది రఫ్గా ఉంటుంది కాబట్టి నీట్గా పోతుంది. అలాగే మనకి తొందరగా కుళ్ళిపోవన్నమాట. ఈ విధంగా కనుక చేసామంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి, ఇలా మనకి పొట్టునైతే ఈజీగా తీసేసుకోవచ్చు. అలాగే మీరు ఎలా వెల్లుల్లిపాయలు పాడవకుండా స్టోర్ చేస్తారో కూడా కమెంట్ చేయండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఇంకా ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.